మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎస్ఎఫ్ఐ మహబూబాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ ముందు మార్చురి దగ్గర ధర్నా నిర్వహించడం జరుగుతుంది. విషయం ఏంటంటే ఎన్హెచ్ ఈరోజు సాయంత్రం పూట నేషనల్ హైవే 365 మీద ఈరోజు సాయంత్రం ఇక్కడ మన లింగతండ స్టేజ్ యువతల మూడు గుడిసెల దగ్గర టర్నింగ్ పాయింట్ మీద యాక్సిడెంట్ కావడం జరిగింది. దీనికి కారణం ఎవరంటే దానికి స్పష్టంగా నేషనల్ హైవే అధికారులు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే అక్కడ అనేక యాక్సిడెంట్లు జరుగుతుంటే అయినా కూడా చూసుకుంటే కూడా ఒక పక్క గింత కూడా దాని మీద స్పందించకుండా దాన్ని కూడా కొంచెం కూడా సర్దిద్దకుండా రోడ్డుని అట్లనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎప్పుడు వర్షం పడ్డా కూడా అక్కడ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. అయినా కూడా నేషనల్ అధికారులు చూసి చూడనట్టుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రోజు తుడు నే అనే అమ్మాయి మొన్ననే రీసెంట్ గా 10th క్లాస్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ జాయిన్ అవడానికి రెడీగా ఉన్నటువంటి సందర్భంలో ఆ అమ్మాయి 10th క్లాస్ లో కూడా అధిక మార్కులు సాధించింది. అటువంటి ఆ విద్యార్థిని ఈ రోజు సాయంత్రం మహబూబాబాద్ నుంచి కొరివికి పోతున్న క్రమంలో ఈ రోజు యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. తక్షణమే నేషనల్ హైవే అధికారులు చనిపోయినటువంటి నేహ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్రేసే కట్టించాలని చెప్పి, నేను ఏడలా కట్టించకపోతే మాత్రం ఈ రోజు మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ధర్నాలు రాస్తారోకం చేసి నేషనల్ హైవే అధికారుల ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే అక్కడ అనేక యాక్సిడెంట్లు అయినా కూడా అధికారుల దృష్టి తీసుకుపోయినా కూడా ఎందుకు స్పందించట్లే అని చెప్పి, అదొక నేషనల్ హైవే 365 ఎందుకు స్పందించట్లే అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అక్కడ యాక్సిడెంట్ అయినటువంటి కారకులైనటువంటి ఆసుపత్రిలో చేరినటువంటి వారిని ఎమ్మడే ప్రభుత్వం స్పందించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి హాస్పిటల్కి ఎంతైతే అంత కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర గారు కావచ్చు, అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి నేషనల్ హైవే అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడాది పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.